16వ తారీఖున ఎవరైతే మన భారత నర్స్ కేరళకు చెందినటువంటి నిమిషా ప్రియాకు ఉరి శిక్షకు సంబంధించి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక వారం రోజుల పాటు వాయిదా పడినటువంటి నేపథ్యంలో తాజాగా దీని మీద ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది. అంటే బ్లడ్ మనీ ఏదైతే ఇప్పుడు ఆమెను రక్షించుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం బ్లడ్ మనీ. ఆ బ్లడ్ మనీని బాధిత కుటుంబం ఎవరైతే ఈమె చేతిలో చనిపోయాడు అన్న ఆరోపణలు వస్తున్నాయో ఇప్పుడు ఆ కుటుంబం ఆ బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఆ బ్లడ్ మనీని వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఈమెను కాపాడడానికి పెద్ద ఎత్తున మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం, దౌత్యవేత్తలందరూ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ అందరూ కూడా కొంత ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ కేఏ పాల్ అట్లాగే ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి కేరళకు చెందినటువంటి మత పెద్ద వీళ్ళిద్దరూ యెమెన్కి వెళ్ళారు. యెమెన్లో కూర్చున్నారు, ఆ కుటుంబంతో చర్చలు జరిపారు. ఆఖరికి ఎక్కడో 95% చర్చలు సఫలంగానే ఉన్నాయి అంటూ కూడా కేఏ పాల్ రీసెంట్గా ఇచ్చినటువంటి అప్డేట్ తర్వాత ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి అప్డేట్ ఏంటంటే కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చేసింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు నిమిషా ప్రియ ఆమెను డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి వాళ్ళు బ్లడ్ మనీని రిజెక్ట్ చేసినటువంటి సందర్భంగా మరి ఏంటి నెక్స్ట్